ఈ సొరకాయ ముక్కలు అరకప్పు వరకు తీసుకున్నానండి నేను. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుందాం. దీనిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఏది వీలైతే అది వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకున్నాను. చిన్నగా వీలైనంత వరకు వాటర్ వేసుకొని ఇలా పల్చగా చేసుకుంటే సరిపోతుంది. పాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అడుగంతా బాగా కాలే వరకు ఉంచి అప్పుడు తిరగ వేసుకోవాలి. నచ్చిందా అండి నేను చేసిన సొరకాయ దోశ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.